నీకు ఎంతో మేలు ఆ. గాని ఆ. ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. అబ్బా. ప్రభు నిన్ను దర్శించిన కాలము నువ్వు ఎరుగకుంటివి ప్రభువు కనుక నిన్ను దర్శించిన కాలము నీవు ఎరుగకుంటివి గనుక నీ శత్రువులను చుట్టూ గుట్టు కట్టి ముట్టడి వేసి నీ శత్రువులు నీ చుట్టూ గట్టు కట్టి ముట్టడి వేసి అన్ని ప్రక్కలను నిన్ను అరికట్టి ఆ, నీలోనున్న నీ పిల్లలతో కూడా నిన్ను నేల కలిపి ఆ, నీలో రాతి మీద రాయి నిలిచి ఉండనియ్యని దినములు వచ్చునని చెప్పెను. అద్దుగో చూసేశాడు మొత్తం ముందే. దానికి ఏం గతి పట్టబోతుందో, ఎలాంటి స్థితిగతి వెళ్ళబోతుందో మొత్తం ముందే చూసేశాడండి ఆయన. ఏమంటున్నాడు? ఈ నీ దినమందైనను దేవుడిచ్చినటువంటి టైం, దేవుడిచ్చిన కాలం అయిపోతుంది ఇక. అంటే భవిష్యత్తులో దేవుని నిర్లక్ష్య పెట్టి, దేవుని మాటలు పెడచెవిని పెట్టి, దేవుని హెచ్చరికలు లక్ష్య పెట్టకుండా, దేవుని ప్రేమపూర్వకమైన మాటలు లక్ష్య పెట్టకుండా మూర్ఖంగా బరితెగించి తిరుగుబాటు చేస్తూ ఉన్నటువంటి పిల్లల విషయంలో దేవుడు ఏడుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఇంత మూర్ఖుడు అయిపోయావు, మూర్ఖురాలి అయిపోయావు? ఎందుకు ఇంత బరి తెగించావు? నేను ఎంతో హెచ్చరిక చేస్తున్నాను, ఎన్నో పర్యాయాలు నిన్ను దర్శించాను. మారు మనసు పొందు, నాకు అసహ్యమైన చర్యలను విసర్జించు, నా మాటకు చెవియొగ్గు, నాకు లోబడు, నీ మంచినే కోరుతున్నాను, నీ క్షేమాన్నే కోరుతున్నాను అని ప్రేమపూర్వకంగా పలు పర్యాయాలు దర్శించిన లక్ష్య పెట్టకుండా దేవుని మీద తిరుగుబాటు చేసినటువంటి నేటి క్రైస్తవ జనాంగాన్ని బట్టి కూడా ప్రభువు దుఃఖపడుతున్న సంగతి మనం అందరం గుర్తించాలి. నువ్వు నేను దుఃఖపెడుతున్నాం. పాపములోనే నిలిచి చేసిన పాపమే పదే పదే చేస్తూ మారు మనసు పొందాననటం, ప్రభు బల్లో చేసేటప్పుడు పశ్చాత్తాపడటం, ఎప్పటికప్పుడు ఒప్పుకున్నట్టే ఒప్పుకోవటం, మళ్ళా బలహీనపడటం, పదే 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 ఆయన చేత హెచ్చరింపబడుతూ కూడా లెక్క చేయకుండా తెగించి మూర్ఖించి మనం పాపం చేస్తూ ఉంటే దాని ఫలితం ఎంత రాబోతుందో, ఏ విధంగా రాబోతుందో, దాని విషయమై ఎలాగ ఎదుర్కోబోతున్నామో ఆయన ముందే ఎరుగును. ఆయన బాధ ఒక్కటేనండి, నువ్వు అది చేసావా, ఇది చేసావా, అట్లా ఎందుకున్నావు, ఎలా ఎందుకున్నావు, ఇది కాదు. నువ్వు చేసే పాపము నిన్ను పాడు చేస్తుంది, నువ్వు పాడైపోతే నేను తట్టుకోలేను. ఈ ఒక్క కారణాన్ని బట్టే చెడుగు మానేయమన్నాడండి ఆయన. ఈ ఒక్క కారణాన్ని బట్టే పాపాన్ని విసర్జించమన్నాడు ఆయన. ఏంటంటే, నువ్వు బాధపడితే నేను తట్టుకోలేను, దాని ఫలితాన్ని నువ్వు అనుభవిస్తుంటే అది చూస్తానే ఊరుకోలేను. ఏ తండ్రి అయినా బిడ్డలను ఎందుకు గద్దిస్తాడు? అరే తప్పు పని రా, చేయవాకురా, నేను చేస్తే నీకేమైంది, రేపు దాని ఫలితం నువ్వు అనుభవించేటప్పుడు ఘోరంగా ఉంటుంది, నేను తట్టుకోలేనురా నీ బాధ చూసి, వద్దురాయ్యా, మానేసేరా. ఏ తల్లైనా ఏ తండ్రి అయినా అదే కదా వేదన పడతారు బిడ్డల విషయంలో. దేవుడు కూడా అంతే. పాపం వదిలేసాయి, అది వ్యభిచారం కావచ్చు, త్రాగుడు కావచ్చు, అక్రమ సంబంధం కావచ్చు, అవినీతి కార్యకలాపాలు కావచ్చు, దేవుడు దుఃఖపడేవి ఏవైనా కావచ్చు. ఎందుకు దుఃఖపడతాడు దేవుడు అంటే, నీ పాపములు అవి ఎలాంటివైనా వాటి వలన నీవు పొందబోతున్నటువంటి ఆ శ్రమని దేవుడు ముందే ఎరుగును గనుక, ఆ స్థితి నీకు వచ్చిందన్నాడు, నువ్వు తట్టుకోలేవురా బాబు, వద్దయ్యా, మానేసే, నా మాట విను. నీ మనసుని కఠినపరచుకోవాకు, నీ హృదయాన్ని కఠినపరచుకోవాకు. ఒకప్పుడు మెత్తగా ఉంది నీ మనసు, వెంటనే లోబడింది, జాగ్రత్త పడింది. కానీ ఈరోజు నీ మనసు కఠినపరచబడుతుంది, రాయి చేసుకుంటున్నావు, మూర్ఖుల్లాగా అయిపోతున్నావు. ఎంత చెప్పినా వినట్లేదు, నువ్వే డేంజర్లో పడతావు. నా మాట వినయ్యా, వద్దురా, వద్దమ్మా. ఒకవేళ మనం అదే మూర్ఖత్వంలో ఉంటే ఖచ్చితంగా ఆనాడు మూర్ఖులై తిరుగుబాటు చేసి ప్రభువుని అప్పగింపబోయి వాళ్ళు ఏ గతి పడతారో ఎరిగిన వాడై ఆనాడు
యెరూషలేమును గూర్చి ఏడ్చిన ప్రభువే ఈరోజు దేవుని ఎరిగిన బిడ్డలంగా, ఆనాడు యూదులు దేవుని ప్రజలు, ఈరోజు క్రీస్తు రక్తము చేత విమోచింపబడిన మనము ఆయన ప్రజలము. సత్యం ఎరిగి, వాస్తవం ఎరిగి, నీతి నెరిగి, నియమాన్ని ఎరిగి, వాక్యం ఎరిగి, అన్ని ఎరిగి మనం బరితెగించి చేసేటువంటి చర్యల ఫలం మనం ఎలా అనుభవించబోతున్నామో ముందే ఎరిగిన వాడే ప్రభు మన విషయంలో ఏడుస్తున్నాడు అనేది తిరుగులేని సత్యం. ఎందుకు ఏడుస్తున్నావు ప్రభు అంటే, నీ బాధ రేపు నువ్వు ఎదుర్కోబోతున్న బాధ నేను ఎరిగి ఉన్నందున ఏడుస్తున్నాను. నేను ఈ అనుభవాలు స్పష్టంగా గుర్తించి చెప్తున్నానండి. అసలు మనలో ఉన్న పరిశుద్ధాత్మే దుఃఖపడతాడు. మీకు ఎప్పుడైనా గాఢ నిద్రలో ఉన్నప్పుడు కానీ, లేదా కొంచెం మెళకువ ఉండి ఉన్న నిద్రలో కానీ, అంటే పూర్తి డీప్ స్లీప్ కాకుండా కొద్దిగా అటు ఇటుగా ఉన్న నిద్రలో కానీ ఎప్పుడైనా మీలో నుండి మీరు ఏడుస్తున్నట్టు మీకు అనుభూతి ఎప్పుడన్నా కలిగిందా? మీలో నుండి మీరే ఏడుస్తున్నట్టు, మళ్ళీ మీరు నిద్రపోతున్నారు కానీ మీలో నుండి ఒక ఏడుపు మీకు వచ్చినట్టు ఎప్పుడన్నా అనుభూతి కలిగిందా? అనుభవం కలిగిందా? ఒకవేళ కలిగితే ఎంతమంది కలిగిందో చేయొద్దండి. నాకు కలిగింది, నేను యథార్థంగా చెప్తున్నాను. నిజంగా మీకు కలిగితేనే చెప్పండి. నువ్వు పండుకొని ఉన్నావు కానీ నీలో ఉండి ఒక వ్యక్తి ఏడుస్తున్నాడు. ఎంతమందికి వచ్చింది ఇలాంటి అనుభవం? ఏ స్థితిలో వచ్చిందో చెప్పగలరా? ఖచ్చితంగా ఎక్కడో రాంగ్ స్టెప్ వేస్తున్నప్పుడు, ఎక్కడో అభ్యంతరకరమైన క్రియలు చేస్తున్నప్పుడు, లేదా ఆలోచన చేస్తున్నప్పుడు, ఎక్కడో పొరపాటులో ఉన్నప్పుడు ఇలాంటి అనుభూతి ఖచ్చితంగా నీకు ఆ టైంలోనే కలిగి ఉంటుంది. అవునా? ఎంతమంది ఒప్పుకుంటారు? అది ఈ తప్పు ఆ తప్పు అని నేను చెప్పను. ఒకవేళ లైవ్లో చూసే వాళ్ళు ఎవరికైనా నా మాటలు వినబడుతుంటే ఆ అనుభూతి మీకు కలిగితే ఖచ్చితంగా చేయతి చూపించవచ్చు. అన్న, నేను కూడా ఫేస్ చేశాను ఇలాంటి అనుభూతి. నేను ఏదైనా ఒక పొరపాట్లు నువ్వు కంటిన్యూ అవుతున్నప్పుడు, కొనసాగుతున్నప్పుడు, మారు మనసు పొందినప్పుడు, పశ్చాత్తాపంలోకి రానప్పుడు, నీలోనే నువ్వు పండుకున్నప్పుడో, గాఢ నిద్రలోనో, కొద్దిగా మెలకువలోనో, మొత్తం మీద మాత్రం పండుకొని ఉన్నావు కానీ నీ లోపల ఒక దుఃఖస్వరం వినబడతా ఉంటుంది. నీలో నువ్వే ఏడుస్తున్నట్టు నీకు అనుభూతి కలిగింది. ఆ ఏడుపు ఎవరిదో తెలుసా? నీలో ఉండి క్రియ చేస్తున్న దేవుని ఆత్మది.